వెల్కమ్ టు విజేఆర్ ఛానల్. ఏపీటీఎస్లో టెట్ అండ్ డిఎస్సిలో భాగముగా హరిత విప్లవం గురించి తెలుసుకుందాం. అధిక దిగుబడినిచ్చు వంగడాలను మరియు సాంకేతికతను ఉపయోగించి అధిక దిగుబడిని పొందడాన్నే హరిత విప్లవం అంటారు. అధిక దిగుబడినిచ్చు వంగడాలను మరియు సాంకేతికతను ఉపయోగించి అధిక దిగుబడిని పొందడాన్నే హరిత విప్లవం అంటారు. హరిత విప్లవం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వ్యక్తి విలియం ఎస్ గ్రాండ్ 1968. హరిత విప్లవం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వ్యక్తి విలియం ఎస్ గ్రాండ్ 1968. ప్రపంచంలో హరిత విప్లవాన్ని ప్రారంభించిన మొదటి దేశము మెక్సికో. ప్రపంచంలో హరిత విప్లవాన్ని ప్రారంభించిన మొదటి దేశం ఏది? మెక్సికో. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాంగ్, యుఎస్ఏ. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ఎవరు? నార్మన్ బోర్లాంగ్, యుఎస్ఏ దేశానికి చెందినవాడు. భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్, తమిళనాడు. భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరు? ఎంఎస్ స్వామినాథన్, తమిళనాడు. దేశ విభజన వల్ల పాకిస్తాన్కు భారత భూభాగము నుండి 29% భూభాగము, 18% జనాభా ఇవ్వవలసి వచ్చింది. ఈ సమయంలో ఆహార ధాన్యముల కొరత ఏర్పడింది. దీన్ని తీర్చడానికి అమెరికా వారు పిఎల్ 480 పబ్లిక్ లా పథకము ద్వారా భారతదేశంలో గోధుమల పాల పౌడర్ను సరఫరా చేశారు. దేశ విభజన వల్ల పాకిస్తాన్కు భారత భూభాగము నుండి 29% భూభాగము, 18% జనాభా ఇవ్వవలసి వచ్చింది. ఈ సమయంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. దీన్ని తీర్చడానికి అమెరికా వారు పిఎల్ 480 పథకము ద్వారా భారతదేశంలో గోధుమ పాల పౌడర్ను సరఫరా చేశారు. 1960లో అమెరికాకు చెందిన నార్మన్ బోర్లాంగ్ మెక్సికోలో గోధుమ పంటపై అనేక పరిశోధనలు చేసి తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడినిచ్చు విత్తనాలను కనుగొన్నాడు. ప్రపంచంలో హరిత విప్లవానికి మొదట సహాయపడిన అమెరికా స్వచ్ఛంద సంస్థ రాక్ ఫిల్లర్ ఫౌండేషన్. ప్రపంచంలో హరిత విప్లవానికి మొదట సహాయపడిన అమెరికా స్వచ్ఛంద సంస్థ రాక్ ఫిల్లర్ ఫౌండేషన్. భారతదేశంలో హరిత విప్లవంతో సంబంధం కలిగి ఉన్న వ్యక్తులు. భారతదేశంలో హరిత విప్లవంతో సంబంధం కలిగి ఉన్న వ్యక్తులు: 1 ఎంఎస్ స్వామినాథన్, 2 సి సుబ్రహ్మణ్యం, 3 నార్మన్ బోర్లాంగ్. ఎంఎస్ స్వామినాథన్, సి సుబ్రహ్మణ్యం, నార్మన్ బోర్లాంగ్. భారతదేశంలో హరిత విప్లవం ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చిదంబరం సుబ్రమణ్యన్. భారతదేశంలో హరిత విప్లవం ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? చిదంబరం సుబ్రమణ్యం. భారతదేశంలో హరిత విప్లవం ప్రారంభమైన సంవత్సరం 1966-67. హరిత విప్లవం ప్రారంభమైన సంవత్సరం భారతదేశంలో ఎప్పుడు? 1966-67. భారతదేశంలో ప్రకృతి వ్యవసాయ విధాన సృష్టికర్త సుభాష్ పాలేకర్, మహారాష్ట్ర. భారతదేశంలో ప్రకృతి వ్యవసాయ విధాన సృష్టికర్త ఎవరు? సుభాష్ పాలేకర్, మహారాష్ట్ర. హరిత విప్లవాన్ని వ్యవసాయక విప్లవంగా పేర్కొన్న వ్యక్తి లెస్టర్ ఆర్ బ్రౌన్. హరిత విప్లవాన్ని వ్యవసాయక విప్లవంగా పేర్కొన్న వ్యక్తి ఎవరు? లెస్టర్ ఆర్ బ్రౌన్. హరిత విప్లవాన్ని అధిక దిగుబడులనిచ్చే విత్తనాల రసాయనిక ఎరువుల విప్లవంగా పేర్కొన్న వ్యక్తి జాన్సన్ మరియు కానీ. హరిత విప్లవాన్ని అధిక దిగుబడులనిచ్చే విత్తనాలు, రసాయనిక ఎరువుల విప్లవంగా పేర్కొన్న వ్యక్తి ఎవరు? జాన్సన్ మరియు కానీ. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. భారతదేశంలో హరిత విప్లవం వల్ల సత్ఫలితాలను ఇచ్చిన ఆహార పంటలు: 1 గోధుమ, 2 వరి,
3 జొన్న, 4 మొక్కజొన్న. భారతదేశంలో హరిత విప్లవం వల్ల సత్ఫలితాలను ఇచ్చిన ఆహార పంటలేంటి? గోధుమ, వరి, జొన్న, మొక్కజొన్న. భారతదేశంలో హరిత విప్లవం ద్వారా అత్యధిక ప్రయోజనం పొందిన పంట గోధుమ, లూధియానా, పంజాబ్. భారతదేశంలో హరిత విప్లవం వల్ల సత్ఫలితాలను ఇచ్చిన ఆహార పంటలు గోధుమ, వరి, జొన్న, మొక్కజొన్న. భారతదేశంలో హరిత విప్లవం ద్వారా అత్యధిక ప్రయోజనం పొందిన పంట గోధుమ, లూధియానా, పంజాబ్. భారతదేశంలో హరిత విప్లవం ద్వారా అత్యధిక ప్రయోజనం పొందిన పంట ఏంటి? గోధుమ, లూధియానా, పంజాబ్. భారతదేశంలో హరిత విప్లవం వలన సత్ఫలితాలను ఇచ్చిన వాణిజ్య పంటలు వేరుశనగ, పత్తి, చెరకు. భారతదేశంలో హరిత విప్లవం వలన సత్ఫలితాలను ఇచ్చిన వాణిజ్య పంటలు వేరుశనగ, పత్తి, చెరకు. భారతదేశంలో హరిత విప్లవం వలన సత్ఫలితాలను ఇచ్చిన కూరగాయలు బంగాళదుంప, క్యాబేజీ, క్యాలీఫ్లవర్. హరిత విప్లవం వలన సత్ఫలితాలను ఇచ్చిన కూరగాయలు ఏంటి? బంగాళదుంప, క్యాబేజీ, క్యాలీఫ్లవర్. భారతదేశంలో హరిత విప్లవం వలన దుష్ప్రభావం పడిన పంట పప్పుధాన్యాలు. భారతదేశంలో హరిత విప్లవం వలన దుష్ప్రభావం పడిన పంట ఏంటి? పప్పుధాన్యాలు. భారతదేశంలో హరిత విప్లవం సత్ఫలితాలను ఇచ్చిన రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. భారతదేశంలో హరిత విప్లవం వలన సత్ఫలితాలను ఇచ్చిన రాష్ట్రాలు ఏంటి? పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతాలను గ్రానరీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతాలను గ్రానరీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. 1961 నుండి 1973-74 వరకు వాణిజ్య పంటల మీద హరిత విప్లవం ప్రభావం పెద్దగా లేదు. దీనిని ధర్మనారాయణ వాణిజ్య పంటల పక్షపాతముగా అభివర్ణించారు. 1961 నుండి 73-74 వరకు వాణిజ్య పంటల మీద హరిత విప్లవం ప్రభావం అంత పెద్దగా లేదు. దీనిని ధర్మనారాయణ వాణిజ్య పంటల పక్షపాతముగా అభివర్ణించారు. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కటక్, ఒడిశా. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కటక్, ఒడిశా. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మనీలా, ఫిలిప్పైన్స్. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మనీలా, ఫిలిప్పైన్స్. అంతర్జాతీయ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసిన వరి వంగడాలు IR8, IR3, IR6. అంతర్జాతీయ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసిన వరి వంగడాలు IR8, IR3, IR6. ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన వరి వంగడాలు జయ, పద్మ, 1001. ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన వరి వంగడాలు జయ, పద్మ, 1001. హరిత విప్లవం వలన కలిగిన లాభాలు. హరిత విప్లవం వలన కలిగిన లాభాలు 1. పంటల్లో అధిక దిగుబడిని సాధించడం. పంటల్లో అధిక దిగుబడిని సాధించడం. 2. రైతుల ఆదాయం పెరుగుదల. 3. సాంకేతికత పెరిగింది. 4. రసాయనిక ఎరువుల వాడకం ప్రారంభించారు. 5. బ్యాంకు రుణాలు పెరిగినవి.
జాతీయ వ్యవసాయ విధానం 1993. జాతీయ వ్యవసాయ విధానం 1993. భారతదేశంలో మొదటి వ్యవసాయ విధానాన్ని 1993 మే 14న ప్రకటించారు. భారతదేశంలో మొదటి వ్యవసాయ విధానాన్ని 1993 మే 14న ప్రకటించారు. వ్యవసాయంలో వృద్ధి రేటును 2.6% నుండి 3.5% వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయంలో వృద్ధి రేటును 2.6% నుండి 3.5% వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నారు. నూతన జాతీయ వ్యవసాయ విధానం 2000. నూతన జాతీయ వ్యవసాయ విధానం 2000 జూలై 28న నూతన జాతీయ వ్యవసాయ విధానాన్ని WTO నిబంధనల మేరకు ప్రకటించింది. 2000 జూలై 28న నూతన జాతీయ వ్యవసాయ విధానాన్ని WTO నిబంధనల ప్రకారం ప్రకటించింది. ఇందులో 2020 నాటికి వ్యవసాయంలో వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నారు. 4% లక్ష్యంగా పెట్టుకున్నారు. బి. వ్యవసాయంలో బయోటెక్నాలజీ ఉపయోగించాలి. పంటలకు బీమా అమలు చేయడం. వ్యవసాయంలో బయోటెక్నాలజీ ఉపయోగించాలి. పంటలకు బీమా అమలు చేయడం. సి. ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం. ఉదాహరణ SRI వరి సాగు. SRI అనగా సిస్టమ్ ఆఫ్ రైస్ ఇన్స్ట్రాఫిక్షన్. SRI వరి సాగు. SRI అనగా సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. శ్రీ వరి సాగు పద్ధతి ప్రారంభించిన మొదటి దేశం మడగాస్కర్. NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శ్రీ వరి పద్ధతిని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. శ్రీ వరి సాగు పద్ధతిని ప్రారంభించిన మొదటి దేశం ఏంటి? మడగాస్కర్. NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శ్రీవరి పద్ధతిని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. లూని శ్రీవరి వంగడం. ఇది మెట్ట వరి సాగు వంగడం. శ్రీవరి పద్ధతిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదట మహబూబ్నగర్ జిల్లాలో 2003లో ప్రారంభించారు. శ్రీవరి పద్ధతిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదట మహబూబ్నగర్ జిల్లాలో 2003లో ప్రారంభించారు. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జాతీయ రైతు కమిషన్ 2004లో కేంద్ర ప్రభుత్వం రైతుల పరిస్థితి, వ్యవసాయపు పరిస్థితిని అధ్యయనం చేయమని MS స్వామినాథన్ అధ్యక్షతన జాతీయ రైతు కమిషన్ను నియమించింది. జాతీయ రైతు కమిషన్ 2004లో కేంద్ర ప్రభుత్వం రైతుల పరిస్థితి, వ్యవసాయ పరిస్థితిని అధ్యయనం చేయమని MS స్వామినాథన్ అధ్యక్షతన జాతీయ రైతు కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ ముఖ్య సిఫార్సులు: 1. వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలో ఉంచాలి. 2. పంటలకు సరియైన ధరలను కల్పించాలి. 3. రైతులకు నష్టపరిహార నిధిని ఏర్పాటు చేయాలి. 4. వ్యవసాయ మంత్రిత్వ శాఖను రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖగా మార్చాలి. రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖగా మార్చాలి. 2004లో ఏర్పాటు చేసిన రైతు సంక్షేమ కమిషన్ అధ్యక్షులు ప్రొఫెసర్ జైతిక్ ఘోష్. 2004లో ఏర్పాటు చేసిన రైతు సంక్షేమ కమిషన్ అధ్యక్షులు ప్రొఫెసర్ జైతిక్ ఘోష్. రెండవ హరిత విప్లవము 2006. 2006 భారతదేశానికి అమెరికా అధ్యక్షుడైన జార్జ్ బుష్ పర్యటన సందర్భంగా రెండవ హరిత విప్లవాన్ని ప్రకటించడం జరిగింది. 2006 భారతదేశానికి అమెరికా అధ్యక్షుడైన జార్జ్ బుష్ పర్యటన సందర్భంగా రెండవ హరిత విప్లవాన్ని ప్రకటించడం జరిగింది.
2006 జూన్ 3న భారత సైన్స్ కాంగ్రెస్ను ప్రారంభిస్తూ అప్పటి ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ రెండవ హరిత విప్లవము లేదా నిరంతర హరిత విప్లవముకు పిలుపునిచ్చారు. 7 అంశాలను సిఫార్సు చేశారు. 2006 జూన్ 3న భారత సైన్స్ కాంగ్రెస్ను ప్రారంభిస్తూ అప్పటి ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ రెండవ హరిత విప్లవము లేదా నిరంతర హరిత విప్లవముకు పిలుపునిచ్చారు. 7 అంశాలను సిఫార్సు చేశారు. మొదటి హరిత విప్లవము వలన ఎక్కువగా భూస్వాములు, పెద్ద రైతులు మాత్రమే ప్రయోజనం పొందారు. ఈ కారణం వలన రెండో హరిత విప్లవంలో మెట్ట ప్రాంతాలకు, ఉపాంత రైతులకు, సన్నకారు, చిన్నకారు రైతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మొదటి హరిత విప్లవం వలన ఎక్కువగా భూస్వాములు, పెద్ద రైతులు మాత్రమే ప్రయోజనం పొందారు. ఈ కారణం వలన రెండో హరిత విప్లవంలో మెట్ట ప్రాంతాలకు, ఉపాంత రైతులకు, సన్నకారు, చిన్నకారు రైతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రెండవ హరిత విప్లవంలో ప్రభుత్వము సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించుచున్నది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రారంభించిన పథకము పారంపర్యాయ కృషి వికాస్ యోజన. రెండవ హరిత విప్లవంలో ప్రభుత్వము సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించుచున్నది. సేంద్రియ వ్యవసాయము ప్రోత్సహించేందుకు ప్రారంభించిన పథకము పరంపరాగత కృషి వికాస్ యోజన. పరంపరాగత కృషి వికాస్ యోజన. దేశంలో తొలి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రము సిక్కిం. దేశంలో తొలి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రం ఏంటి? సిక్కిం. రెండవ హరిత విప్లవ ప్రధాన ధ్యేయము ఇంద్రధనస్సు. రెండవ హరిత విప్లవ ప్రధాన ధ్యేయము ఇంద్రధనస్సు. విప్లవము రెయిన్బో రెవల్యూషన్ను సృష్టించడము. రెండవ హరిత విప్లవం ప్రధాన ధ్యేయము ఇంద్రధనుస్ విప్లవమును సృష్టించడము. ఇంద్రధనుస్ విప్లవం అనగా వ్యవసాయము మరియు అనుబంధ రంగాలలో గణనీయమైన అభివృద్ధిని సాధించడము. భూమి గుండ్రముగా ఉందని 15వ శతాబ్దంలో నావికులు దీన్ని ధృవీకరించారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు కూడా స్పష్టంగా నిరూపిస్తున్నాయి. భూమి గుండ్రముగా ఉందని 15వ శతాబ్దంలో నావికులు దీన్ని ధృవీకరించారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు కూడా దీన్ని స్పష్టంగా నిరూపిస్తున్నాయి. భూగ్రహం పూర్తి గోళాకారంగా ఉండదు. అది ఉత్తర దక్షిణ ధృవాల వద్ద కొద్దిగా చదునుగా ఉండి మధ్యలో ఉబ్బినట్టు ఉంటుంది. భూగ్రహం పూర్తి గోళాకారంగా ఉండదు. అది ఉత్తర దక్షిణ ధృవాల వద్ద కొద్దిగా చదునుగా ఉండి మధ్యలో ఉబ్బినట్టు ఉంటుంది. గ్లోబు భూమికి ఖచ్చితమైన నమూనా. గ్లోబు స్థిరముగా ఉండదు. బొంగరం వలె లేదా కుమ్మరి చక్రం వలె తిరుగుతుంది. గ్లోబుపై దేశాలు, ఖండాలు, మహారాష్ట్రాలు తమాషా పరిమాణంలో చూపించవచ్చు. గ్లోబు భూమికి ఖచ్చితమైన నమూనా. గ్లోబు స్థిరముగా ఉండదు. బొంగరం వలె, కుమ్మరి చక్రం వలె తిరుగుతుంది. గ్లోబుపై దేశాలు, ఖండాలు, మహాసముద్రాలు తమాషా పరిమాణంలో చూపించవచ్చు. గ్లోబు నమూనాను యాపిల్ పళ్ళతో పోల్చవచ్చు. గ్లోబు నమూనాను యాపిల్ పండుతో పోల్చవచ్చు. గ్లోబ్ అనే పదము గ్లోబస్ అనే లాటిన్ పదము నుండి వచ్చింది. గోళం అని దాని అర్థము. గ్లోబ్ అనే పదము గ్లోబస్ అనే లాటిన్ పదము నుండి వచ్చింది. గోళము అని దాని అర్థము. ప్రక్కకు వాలి ఉన్న గ్లోబులో ఉత్తర దక్షిణ ధృవాలను ఒక సూది స్థిరముగా ఉంది. దానిని అక్షం అంటారు. ప్రక్కకు వాలి ఉన్న గ్లోబులో ఉత్తర దక్షిణ ధృవాలను ఒక సూది స్థిరముగా ఉంది. దానిని అక్షం అంటారు. గ్లోబులో అక్షం ప్రయాణించే 2 చివరి బిందువులు ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము. గ్లోబులో అక్షం ప్రయాణించే 2 చివరి బిందువులు ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము. భూమిలా గ్లోబు పడమర నుండి తూర్పుకు తన అక్షంపై తిరుగుతుంది. భూమిలా గ్లోబు
పడమర నుండి తూర్పునకు తన అక్షంపై తిరుగుతుంది. పురాతన గ్లోబ్ను రూపొందించినది మార్టిన్ బైహైమ్. పురాతన గ్లోబ్ను రూపొందించినది మార్టిన్ బైహైమ్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.